ఫోర్త్ సమ్ చూడండి అమ్మా. వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ మళ్ళీ ఇంతకు ముందు చేసినట్టు ప్రాసెస్ అంతా మామూలే. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ చేసుకోవడం, వచ్చిన జీరోస్ పోకుండా చూసుకోవడం అంతే. ఆ తర్వాత ఫస్ట్ కాలంని లాస్ట్ కాలంని వదిలిపెట్టేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అది ఏకి సంబంధించింది కాబట్టి అందులో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో అది దాని యొక్క ర్యాంక్ అవుతుంది. అలాగే ఫస్ట్ కాలం వదిలిపెట్టేస్తే మిగిలిన 3 కాలమ్స్ ద్వారా ఫామ్ అయ్యే మ్యాట్రిక్స్ మనం ఏడికని తీసుకుంటాం. దానికి అక్కడ నాన్ జీరో రోస్ ఏదైతే ఉంటాయో అది దాని యొక్క ర్యాంక్ అవుతుంది. లేదా డెట్ ఫైండ్ అవుట్ చేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమండి చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్, ఈక్వేషన్ సార్ x plus y plus z equal to 9, 2x plus 5y plus 7z equal to 52, 2x plus y minus z equal to 0. ఇప్పుడు దీన్ని మనం ఏ ఫామ్ లో రాయాలి? ఏ ఫామ్ లో రాయాలి? matrix form sir. matrix form Ax is equal to d. Very good. It can be written as matrix 1 1 1 2 5 7 2 1 minus 1 into x y z equal to 9 52 0. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది ఏ, ఇది ఎక్స్ ఈక్వల్ టు ఇది డి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. ద అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏమవుతుంది? ఏడి మ్యాట్రిక్స్ అవుతుంది. దట్ ఈక్వల్స్ 1 1 1 9 2 5 7 52 2 1 minus 1 0. మనం ఏం చేయాలి? ఇది 0 చేయాలి, ఇది 0 చేయాలి. సెకండ్ రౌండ్ ఇది 0 చేయాలంటే మనం ఏం చేయాలి? R2 మైనస్ ఏం చేయాలి చెప్పండి? R2 minus R3. 2R1 R3 అండి. అలాగే R3 ని మారుస్తున్నాను, R3 మైనస్ 2R1. అర్థమైందమ్మా? ఏమా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వివాలెంట్ టు R2 మైనస్ 2R1 అంటే 2 మైనస్ 2. ఫస్ట్ రో మాత్రం ఏం మారదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. రోహనాదిత్య వింటున్నావా? 2 మైనస్ 2 0, 5 మైనస్ 2 3, 7 మైనస్ 2 5, 52 మైనస్ 18 అంటే ఎంత అవుతుంది? 24. 24 34 34. ఏమా? తర్వాత R3 మైనస్ 2R2 అంటే 2 మైనస్ 2 0, 1 మైనస్ 2 మైనస్ 1, మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3, 0 మైనస్ 18 మైనస్ 18. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏం చేయాలి మనం? R3ని 0 చేయాలి. ఇక్కడ 0 చేయడం కోసం నేను ఏం చేస్తానంటే R2ని ఉపయోగిస్తున్నాను. R1 ఉపయోగిస్తే వచ్చిన 0 పోద్ది. అందువల్ల R2ని ఉపయోగించి R3ని 0 చేస్తాను. ఎలా చేయొచ్చో చూడండి. R3ని మారుస్తున్నాను, R3 ప్లస్ 3R2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా మారుతుందంటే ఇది దట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఫస్ట్ మిగిలిన రోస్ ఏమి మారవు. 1 1 1 9 1 1 1 9. నెక్స్ట్ 0 3 5 34 0 3 5 34. నెక్స్ట్ ఇప్పుడు R3 ప్లస్ 3R2 అంటే 0 ప్లస్ 0 ఈజ్ 0 అవుతుంది. R3 అంటే ఎంత? సారీ, ఇక్కడ చిన్న పొరపాటు చేశాను. 3R3 ప్లస్ R2 రాయండి. 3R3 ప్లస్ R2 అంటే 3R3 అంటే ఎంత అవుతుంది? 3 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 3, మైనస్ 3 ప్లస్ R2 అంటే ప్లస్ 3 అంటే 0 అయిపోతుంది. అర్థమైందా మీకు అందరికీ? ఎవరు ఈ అబ్బాయి కొత్తగా వచ్చాడు? హృదయ్. నెక్స్ట్ చెప్పండి సార్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈసారి చూడండి, 3 ఇంటూ R3 అంటే 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9 అవుతుంది. మైనస్ 9 ప్లస్ 5 అంటే ఎంత అవుతుంది? మైనస్ 4 అవుతుంది.
నెక్స్ట్ 3R3 అంటే -18 into 3 అంటే -54 అమ్మా. -54 + 34 అంటే -20 అవుతుందమ్మా. Yes, sir. ఇప్పుడు మీరు గమనించండి, ఈ వేలుతో ఈ లాస్ట్ కాలం మూసిస్తే రిమైనింగ్ 3 కాలమ్స్ తీసుకుంటే ఇది ఏకి సంబంధించిన మ్యాట్రిక్స్. కాబట్టి ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 3. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఏమవుతుంది? 3, sir. 3. అదే ఈ కాలం మూసాం అనుకోండి, ఇప్పుడు కూడా నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3, sir. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏడి ఈక్వల్ ఏమవుతుంది? 3. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ Rank ర్యాంక్ of ఆఫ్ A ఏడి equals to rank of అయింది. కాబట్టి ఇచ్చిన సిస్టమ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ మాట్లాడాలి. Consistent and unique solution, sir. అంతే, వెరీ గుడ్. ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. అదే మనకి ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏ యొక్క ర్యాంకు ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి అయితే ఇచ్చిన సిస్టమ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్? Inconsistent, sir. దానికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా? No solution, sir. అలాగే మిగిలిన మాట్లాడండి. అదే ఇప్పుడు కన్సిస్టెంట్ అయ్యి <3 అయితే ఇన్ఫినిటీలీ మెనీ సొల్యూషన్స్, sir. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఏమా? వెరీ గుడ్. Yes, sir. ఇప్పుడు చూడండి, కాబట్టి ఇక్కడ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ in A equal to 3. Therefore, rank of A equal to 3. The number of non-zero rows in matrix AD equal to 3. Therefore, rank of AD equal to 3. Therefore, rank of A equal to rank of AD equal to 3. Therefore, given system is consistent. Given system is consistent and it has a unique solution. ఏ యూనిక్ సొల్యూషన్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని నుండి మనం ఎలా రాయొచ్చు అంటే, మీరు కావాలంటే ఇది మళ్ళీ రాసేటప్పుడు దేని నుండి అయినా తెలియడం కోసం, లేకపోతే ఈక్వేషన్ 1 అనుకుని ఫ్రమ్ 1 అని చెప్పి కూడా రాసుకోవచ్చు మీరు. x plus y plus z equals to 9. అప్పుడు మనకి ఏమని వస్తుందంటే x plus y plus z ఈక్వల్ టు 9 వస్తుంది. తర్వాత 3y plus 5z 34 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనండి. అదే ఈక్వేషన్ 1 అన్నాం కాబట్టి ఇది 2 అనండి, 3 అనండి. నెక్స్ట్ -4z ఈక్వల్ టు -20, మైనస్ క్యాన్సిల్, 4 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. z ఈక్వల్ టు 5. ఈ z ఈక్వల్ టు 5 తీసుకెళ్ళి 3లో రాయండి. ఫ్రమ్ 3 లేదా ఈ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 3 అలా కూడా రాసుకోవచ్చు. 3y plus 5 into 3 equal to 5 into 5 equal to 34. అంటే 3y ఈక్వల్ టు 34 మైనస్ 25 అవుతుంది. అంటే 3y ఈక్వల్ టు 9 అవుతుందమ్మా. త్రీ వై ఈక్వల్ టు 9, y ఈక్వల్ టు 3. నెక్స్ట్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9 అన్నాం కాబట్టి ఇక్కడ ఫ్రమ్ 2 x plus 3 plus 5 equal to 9. x plus 3 plus 5 equal to 9. అంటే x plus 8 equal to 9 అవుతుంది. x equal to 9 minus 8 అంటే 1 అవుతుందన్న. Therefore, the solution set is, ఈ సొల్యూషన్ సెట్ రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. 7 మార్క్స్ ఇస్తే x equal to 1, y equal to 3, 5 equal to z equal to 5. ఇప్పుడు ఒకసారి ఈక్వేషన్ 1లో రాయండి. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9 రావాలి కాబట్టి 1 ప్లస్ 3 అంటే 4, 4 ప్లస్ 5 అంటే 9. సరిపోయిందమ్మా? yes sir. తర్వాత ఈసారి 6th క్వశ్చన్ చూడండి. Yes, sir. 6th సొల్యూషన్. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్, ఈక్వేషన్ సార్
x minus 3y minus 8z equal to minus 10. X minus 3y minus 8z equal to minus 10. 3x plus y minus 4z equal to 0. 3x plus y minus 4z equal to 0. Next 2x plus 5y plus 6z equal to 13. 2x plus 5y plus 6z equal to 13. Other ratio. It can be written as మళ్ళీ మ్యాట్రిసెస్ కింద రాయండి. 1 minus 3 minus 8 3 1 minus 4 2 5 6 x y z equal to minus 10 0 13. ఏమా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఒక నిమిషం. The augmented matrix is AD equal to matrix 1 minus 3 minus 8 minus 10. 1 minus 3 minus 8 minus 10. Next 3 1 minus 4 0. 3 1 minus 4 0. 2 5 6 13. 2 5 6 13. ఇదమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ రోను ఉపయోగించి ఎప్పుడు కూడా ఫస్ట్ రోలో 1 ఉండేలా చూసుకోవాలి బాబు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మిగిలిన మనం సింప్లిఫై చేయాలంటే, ఈజీగా చేయాలంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండేలా చూసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 1 ఉపయోగించి 0 చేయాలి, 0 చేయాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? R2ని మార్చాలి. R2ని ఎలా మార్చాలి చెప్పండి? R2 minus 3R1 sir. R2 minus 3R1. R3ని మార్చాలి, ఎలా మార్చాలి? 2R1. R3 changes to R3 minus 2R1. ఈజ్ ఈక్వివలెంట్ టు ఫస్ట్ రో మారదు కాబట్టి 1 minus 3 minus 8 minus 10. ఇప్పుడు ఈసారి R2 minus 3R1 అంటే R2 అంటే 3, 3 minus 3R1 అంటే 3 into 1 అంటే 3, 3 minus 3 0. R2 అంటే 1, 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, 3 3 9, 1 plus 9 అంటే 10 అవుతుంది. R2 అంటే -4, -4 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 3 8 24, -4 plus 24 అంటే ప్లస్ 20 అవుతుంది. నెక్స్ట్ R2 అంటే 0, 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 3 10 30 అవుతుంది. నెక్స్ట్ ఈసారి చూడండి, R3 minus 2R1 అంటే 2 minus 2 0. R3 అంటే 5 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 3 2 6 అంటే 11 అవుతుంది. తర్వాత R3 అంటే 6 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 8 2 16, 16 ప్లస్ 6 అంటే 22 అవుతుంది. నెక్స్ట్ R3 అంటే 13 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 20 అంటే 33 అవుతుందమ్మా. ఇప్పుడు చూడండి, R2 changes to R2 by 10 sir. R2ని మారుద్దాం, వెరీ గుడ్. R2 by 10. R3ని మారుద్దాం, R3 by 11 sir. R3 by 11 sir. ఈజ్ ఈక్వలెంట్ టు 1 minus 3 minus 8 minus 10. ఇది ఏమైనా వస్తుందంటే 0 1 2 3 అని వస్తుంది. ఇది కూడా ఏమొస్తుంది 0 1 2 3 అని వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? R3ని మార్చాలి. R3 minus R2 ఈజ్ ఈక్వివలెంట్ టు 1 minus 3 minus 8 minus 10 అని వస్తుంది. 0 1 2 3 అని వస్తుంది. రిమైనింగ్ ఏమవుతుందంటే 0 0 0 0. అది విషయం. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ వేలుతో ఇలా మూసారు అనుకోండి లాస్ట్ కాలం, ఇప్పుడు ఏమవుతుంది? ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఏమవుతుంది? 2 అవుతుంది. అలాగే ఫస్ట్ కాలం మూసేస్తే నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏడి కూడా ఎంత అవుతుంది? 2 అవుతుంది.
2 రెండు sir. ఈక్వల్ అయ్యాయంటే కన్సిస్టెంట్ అవుతుంది కానీ వాల్యూ మాత్రం 3 కన్నా తక్కువ ఉంది Infinitely కాబట్టి many solutions sir. మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. వెరీ గుడ్. కాబట్టి హియర్ ఇది ఈక్వేషన్ 1 అనుకో. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ A equal to 2. Therefore, rank of A equal to 2. The number of non-zero rows in matrix AD equal to 2. Sir, non-zero. Therefore, rank of AD equal to 2. Therefore, rank of A equal to rank of AD. Therefore, given system is consistent And having infinity many solutions. Sir, paina the number of non-zero rows in rank. Non-zero rows. And it has infinitely many solutions. Many solutions from 1. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, y plus 2z equal to 3. అలాగే x minus 3y minus 8z equal to minus 10. x minus 3y minus 8z equal to minus 10 ఒకటి. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అలాగే y plus 2z equal to 3. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి ఇక్కడ ఈక్వేషన్స్ ఏమో 2 ఉన్నాయి, వేరియబుల్స్ ఏమో 3 ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మనం? దేనో దాన్ని కే అనుకోండి బాబు. వైనో కే అనుకోండి. వైని కే అనుకుంటే జెడ్ వాల్యూ వస్తుంది, లేదా జెడ్ని కే అనుకోండి, అప్పుడు వై వాల్యూ వస్తుందా? Yes sir. అంటే ఇప్పుడు ఏది అనుకుందాం మనం కే అని? Z ని K అనుకోవచ్చు కదా సార్. ఎందుకంటే అక్కడ జెడ్ కే అనుకుంటే చూడండి ఒకసారి, ఎలా అయినా పర్వాలేదు, ఏదైనా అనుకోవచ్చు. లెట్ జెడ్ ఈక్వల్ టు కే అనుకోండి. వేర్ కే ఈజ్ ఎ స్కేలార్, కే బిలాంగ్స్ టు ఆర్. Then from 3 y plus 2k equal to 3, y equal to 3 minus 2k. Next from 2 x minus 3 into y అంటే ఎంత? 3 minus 2k minus 8 into z అంటే ఎంత అనుకున్నాం? k అనుకున్నాం. దట్ ఈక్వల్ టు minus 10. ఇది సింప్లిఫై చేస్తే x minus 9 plus 6k minus 8k ఈక్వల్ టు minus 10 అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఏమని వస్తుందంటే x minus 9 ఇది ఎంత వస్తుంది? minus 2k ఈక్వల్ టు minus 10 అవుతుంది. ఇప్పుడు x ఈక్వల్ టు వాల్యూస్ మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే minus 10 plus 9 minus 2k అవుతుంది. అంటే minus 1 minus 2k అవుతుందండి. ఇచ్చాడమ్మా ఆన్సర్? Yes sir. minus 2k కాదు, ప్లస్ 2k అయిపోతుంది కదా. మైనస్ ఎలా వస్తాయి అంటే 2k minus 1 వస్తుంది. 2k minus 1 వస్తుంది ఏమండి? కాబట్టి therefore the solution set is ఏమొస్తుందంటే x equal to 2k minus 1 comma y equal to 3 minus 2k comma z equal to k. ఇచ్చడం ఆన్సర్ వేర్ k belongs to r. ఏమా? నెక్స్ట్ 7th క్వశ్చన్. ఓకే సార్. K belongs to R అంటే ఎలా తీసుకున్నాను సార్? k అంటే రియల్ నెంబర్ అని, అక్కడ మరి ఏ నెంబర్ తెలియదు కదా మనకి, రియల్ నెంబర్ అని చెప్పి రాసామాట. ఎస్ సార్. ఎస్ సార్. బిలాంగ్స్ టు R అంటే R ఏంటి సార్ అక్కడ?
ఆర్ అంటే రియల్ నెంబర్స్ యొక్క సెట్ ఇది. ఆర్ అంటే ఓకే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అన్నమాట. అమ్మాయి సార్. సెవెంత్ క్వశ్చన్. Given system of equations there. Equations there. మీకు ఇందులో ఒక సమ్ హోంవర్క్ ఇచ్చా, చేస్తారా? 2 సమ్స్ హోంవర్క్ ఇచ్చింది సార్, చేస్తాం సార్, పర్లేదు. ఓకే సార్. సరే అయితే మరి 2 సమ్లు చేస్తాం, మరి యూనిక్ సొల్యూషన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ర్యాంక్ సార్ ఆఫ్ పర్లేదు సార్, చేస్తాం. అయితే పని సార్ చేస్తాను. 7 చెప్తాను సార్. ఫ్రాక్షన్స్ లో వస్తుంది కాబట్టి 7 సమ్ నేను చెప్పేస్తాను. ఫ్రాక్షన్స్ లో వస్తుంది కదా. ఓకే ఓకే సార్. సార్. ఫ్రాక్షన్ లో వస్తుంది కాబట్టి నేను చెప్పేస్తాను. 8 సమ్ మీరు హోంవర్క్ చేద్దరు. ఓకే సార్. ఓకే సార్. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మైక్ ఆఫ్ చేయండి ఎవరు. టూ ఎక్స్ ప్లస్ 3y ప్లస్ z ఈక్వల్ టు 9. x plus 2y plus 3z equal to 6. 3x plus y plus 2z equal to 8. It can be written as ఎలా రాయొచ్చు చెప్పాలి. 2 plus 3 సార్ 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 3 1 2 3 1 2 into xyz xyz equals to 9 equal to 9 equal to 968. 968. వెరీ గుడ్. ఇప్పుడు ఈసారి ద అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈస్ ఇది ax ఈక్వల్ టు d ఫార్మ్ లో ఉంది. The augmented matrix is matrix ఇది AD. the augmented matrix is AD equal to 2319 1236 1236 3128. ఏమండి ఇక్కడ మరి 2 లేదు కదా, అవునా? సార్ 2 లేదు కాబట్టి మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కదా రోజు. ఎస్ సార్. కాబట్టి R2 ని R2 R1 ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. R1 ఈజ్ ఇంటర్చేంజెస్ టు R2. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే 1 2 3 6 2 3 1 9 3 1 2 8. ఇప్పుడు ఈసారి మళ్ళీ 0 చేయాలంటే చెప్పమ్మా. అంటే ఒకసారి మళ్ళీ చెప్తారా సార్, ఇంట్రెస్ట్ ఎందుకు చేయాలి సార్? R2 equal to R2 minus 2R1 సార్. R3 equal to R3 minus 3R1 సార్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఫస్ట్ రో మారదు కాబట్టి యాజ్ ఈజ్ వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వివలెంట్ టు 1 2 3 6. ఇప్పుడు ఏమైనా వస్తుందంటే 2 minus 2 0. నెక్స్ట్ 3 minus 4 minus 1. నెక్స్ట్ R2 అంటే 1 minus 6 minus 5. నెక్స్ట్ R2 అంటే 9 minus 12 minus 3. నెక్స్ట్ R3 minus 3R1 అంటే 3 minus 3 0. తర్వాత 1 minus 6 minus 5. తర్వాత 2 minus 9 అంటే minus 7. నెక్స్ట్ 8 minus 18 అంటే minus 10. ఏమండి అదండి. ఇప్పుడు ఈసారి ఇది 0 చేయడం కోసం R2ను ఉపయోగించేద్దాం. R2ను ఉపయోగించి చేయాలి అంటే R3ని మారుస్తున్నాను.
R3 మైనస్ ఏం చేయాలి 5R1. 5R2 Yes sir, 5R. చూడండి ఈజ్ ఈక్వివాలెంట్ టు 1 2 3 6 0 -1 -5 -3 నెక్స్ట్ 0 - 0 0 నెక్స్ట్ R3 అంటే -5 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 1 × 5 అంటే +5 అంటే 0 R3 అంటే -7 మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 25 -7 + 25 అంటే ఎంత 18 నెక్స్ట్ R3 అంటే -10 -10 + 15 అంటే ఎంత అవుతుంది +5 sir. ఏమండి ఇదండి విషయం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ కాలం మూసిస్తే ఏమవుతుంది 3 non-zero rows. 3 non-zero rank elements of are A rank equals 3 to sir. 3. ఇది అయితే The మళ్ళీ rank of AD is equals to Rank of AD ఇది also 3. మరి ఎక్కడతో ఆపేయడం ఎందుకు ఇది కూడా 0 చేయొచ్చు కదా అని. ఈ 0 చేయాలంటే మిగిలిన ఏ రోస్ ఉపయోగించి 0 చేద్దామన్నా ఈ వచ్చిన జీరోలు పోతాయి. మీకు అర్థమైందా Yes sir. అలా మాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇది గమనిస్తే ర్యాంక్ ఇలా ఏ చూసారు అనుకోండి అది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనే అవును సార్. Yes sir. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ వాల్యూ ఏమవుతుంది -18 అనే Yes sir. అవును సార్. అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దాన్ని బట్టి ర్యాంక్ 3 అని కూడా చెప్పొచ్చు కదా. ఎస్ సార్. చూడండి హియర్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. the number of non-zero rows in A equal to 3. Therefore, the rank of A equal to 3. Next. ఇప్పుడు ఈసారి నెంబర్ ఆఫ్ non-zero rows in AD equal to 3. Therefore, the rank of AD equal to 3. Therefore, the rank of AD equal to . 3. Therefore, given system is consistent and it has any solutions. యూనిక్ సొల్యూషన్ సార్. Very good. Is equals to 3 sir. From 1 x plus 2y plus 3z equal to 6. అలాగే -y minus 5z equal to -3. నెక్స్ట్ 18z equal to 5. దీని నుండి z equal to 5/18. ఇది ఈక్వేషన్ 2 అనండి, ఇది ఈక్వేషన్ 3 అనండి. ఫ్రమ్ 3 ఇక్కడ మీరు గమనించండి 3 నుండి y ఇటువైపు 3 ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది y ఈక్వల్ టు 3 - 5z అనే అంతేనా. y ఇలా తీసుకొస్తే +y అయిపోతుంది, -3 ఇలా వస్తే +3 అయిపోతుంది, అంటే 3 - 5z. అంటే ఇప్పుడు దీని నుండి 3 - 5 × z అంటే z కి 3 కి వేరియేషన్ చూసుకోండి 5/18. ఇప్పుడు LCM ఎంత అవుతుంది 18 అవుతుంది. 18 3 ఎంత 54 -25. 55 లోంచి 25 చేస్తే 30 అంటే 29/18. నెక్స్ట్ ఫ్రమ్ 2 x ప్లస్ 2 × 29/18. నెక్స్ట్ ప్లస్ 3 × 5/18 ఈక్వల్ టు 6. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 28 ఎల్సిఎం అవుతుంది. దట్ ఇంప్లైస్ x ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 28 అవుతుంది. 29 58 18 అవుతుంది. 18 వెరీ గుడ్. 5 ఏమవుతుంది 29 అంటే ఎంత అవుతుంది 58.
తర్వాత ఏమవుతుంది +15 ఈక్వల్ టు 6. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ ఇది ఎంత అవుతుంది 73 అమ్మా ఎస్ సార్ 73 సార్ బై 18 ఈక్వల్ టు 6. దీని నుండి ఎక్స్ ఈక్వల్ టు 6 మైనస్ 73 బై 18. 18 6 ఎంత అవుతుంది 108 మైనస్ 73. 8లో 3 తీసేస్తే 5, 10లో 7 తీసేస్తే 3. 3 ఎస్ సార్ Therefore, the solution set is x equal to 35 by 18, comma y equal to 29 by 18, comma z equal to 5 by 18. ఆన్సర్ వచ్చిందండి. ఎస్ సార్ మీకు హోంవర్క్ 8th సమ్ అమ్మా. సరే సమ్ కూడా యూనిక్ సొల్యూషన్ వస్తుంది సార్. సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అసలు ముందు సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏం చెప్పాను నేను? 2 or more లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 or more అన్నోన్స్ అని చెప్పాను. అవునా? 2 or more వేరియబుల్స్ లేకపోతే 2 or more లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే ముందు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ 1 అవ్వాలి. అలాంటి లీనియర్ ఈక్వేషన్స్ 2 or more తీసుకోవాలట. అలాగే ఆ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఎన్ని వేరియబుల్ లో ఉండాలంటే 2 or more వేరియబుల్స్ లో ఉండాలట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 10. ఇక్కడ చూడండి ఆ ఎక్స్ వై అనేవి 2 వేరియబుల్స్ లో ఉన్నాయి. అలాగే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అలాగే మనం ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3, ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 6, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 10. 3 ఈక్వేషన్స్ తీసుకున్నాను. అలాగే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి 3 వేరియబుల్స్ వచ్చాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి 2 or more వేరియబుల్స్ ఇన్ 2 or more ఈక్వేషన్స్ అన్నాం. కాబట్టి వీటిని మనం సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనొచ్చు. వీటికి ఇలాంటి సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు దాకా మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చెప్పాం. ఆ సొల్యూషన్స్ ఏంటో కూడా ఫైండ్ అవుట్ చేసాం. అది వన్ ఆఫ్ ది మెథడ్ ఉపయోగించి. ఎలా ఉపయోగించాం? ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఉపయోగించి దాని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. అవునా? ఇప్పుడు ఏం చేస్తాం అంటే అటువంటి ఈక్వేషన్స్ కే మనం పర్టికులర్ మెథడ్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ మెథడ్స్ ఆ మెథడ్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం 3 మెథడ్స్ ఉంటాయమ్మా. ఒకటి క్రామర్స్ మెథడ్. క్రామర్స్ అనే మ్యాథమెటిషియన్ ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి ఆయన క్రామర్స్ మెథడ్ అన్నాం. రెండోది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మూడోది గాస్ జోర్డాన్ అనే మ్యాథమెటిషియన్ చేశాడు కాబట్టి అది గాస్ జోర్డాన్ మెథడ్ అవుతుంది. అలా 3 మెథడ్స్ లో మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే క్రామర్స్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. గాస్ జోర్డాన్ ఏంటంటే కొద్దిగా మీకు ఇబ్బందిగా ఉంటుంది, అది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అందుకని మాక్సిమం ఈ మధ్యలో ఇవ్వట్లేదు. కానీ ఏమో చెప్పలేం, మన టైం బాగుండకపోతే మన ఈ బ్యాచ్కి ఇవ్వచ్చేమో ఆ సంస్థ. లాస్ట్ టైం అయితే శుభ్రంగా చాలా వరకు సిలబస్ తగ్గించేసాడు. ఈసారి సిలబస్ ఏం తగ్గించినట్టు కూడా మనకేం చెప్పలేదు విషయం. కాబట్టి మనం మొత్తాన్ని చెప్పుకుంటున్నాం. లాస్ట్ టైం అయితే మినిమం 3 చాప్టర్స్ తీసి పడేసాడు ఈ 2 year, ఈ 1 year. అర్థమైందా? ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ లేదు లాస్ట్ టైం. ఏమంటే ఇంకోటి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లేదు. తర్వాత మ్యాథమెటికల్ ఇండక్షన్ లేదు. ఆ 3 చాప్టర్స్ తీసి పడేసాడు. అలాగే మ్యాట్రిసెస్ లో కూడా ఈ కన్సిస్టెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ సమ్స్ లేవు. గాస్ జోర్డాన్ మెథడ్ లేదు. కేవలం క్రామర్స్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడే ఉన్నట్టుంది. అందువల్ల ఏంటంటే ఈసారి మొత్తం సిలబస్ అంతా చెప్పుకోవాలి. చూడండి అమ్మాయి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి సమ్కి కూడా ప్రొసీజర్ ఎలా రాయాలో నేను చెప్తాను. క్రామర్స్ మెథడ్కి ఎలా చేయాలి ప్రొసీజర్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్కి ఎలా చేయాలి ప్రొసీజర్ చెప్తాను. ఇంకా గాస్ జోర్డాన్ మెథడ్ వచ్చేటప్పటికి నేను ప్రొసీజర్ చెప్పను, డైరెక్ట్ గా సమ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలని. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చెప్పబోయే మెథడ్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. చూసుకోండి. ఫస్ట్ది హెడింగ్ సొల్యూషన్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్. సొల్యూషన్ ఆఫ్ simultaneous linear equations. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ది మెథడ్ క్రామర్స్ రూల్. ఇప్పుడు ఈ క్రామర్స్ రూల్ లో ఒక సమ్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సొల్యూషన్ అనేది చూద్దాం. ప్రొసీజర్ ముందు చూడండి. కన్సిడర్
the system of equations, sir. The system of equations. ఏంటంటే అవి సిస్టము a1x plus b1y plus c1z equal to d1. అలాగే a2x plus b2y plus c2z equal to d2. a3x plus b3y plus c3z equal to d3. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా రాస్తాం మనం? ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాయాలి మనం? ax ఈక్వల్ టు డి ఫామ్ లో రాస్తే a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. కాన్స్టెంట్స్ d1 d2 d3. ఇది ఏ ఫామ్ లో ఉంది? ax ఈక్వల్ టు డి ఫామ్ లో ఉంది. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ఏమంటాం మనం? ఏని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. తర్వాత xyz ఏమంటాం మనం? వేరియబుల్ మ్యాట్రిక్స్. వేరియబుల్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సరే, ఇప్పుడు చూడండి. ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. వేరియబుల్ మ్యాట్రిక్స్. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. నేను ఇప్పుడు ఇందులో ఏది ఫైండ్ అవుట్ చేయాలి? నేను వేరియబుల్ మ్యాట్రిక్స్ కదా ఫైండ్ అవుట్ చేయాలి, XYZ వాల్యూస్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది నేను. అవును సార్. అంటే ఇప్పుడు ax ఈక్వల్ టు డి అనే ఈక్వేషన్ సొల్యూషన్ ఏమవుతుందంటే XYZ అవుతుంది అనమాట. ఏమా ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటంటే ఫస్ట్ డెల్టా ఈక్వల్ టు డెట్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూని మనం ఎలా తీసుకుంటున్నాం? డెల్టా కింద తీసుకుంటున్నాం. అర్థమైందా? నెక్స్ట్ మిగిలిన మాట్లాడట్లేదు. అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం సార్. సరే సార్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డెల్టా వాల్యూని మనం డెల్టా కింద తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈసారి డెల్టా 1 అన్నమాట. ఇది ఏమవ్వాలంటే నాన్ సింగులర్ అవ్వాలి. ఇది డెల్టా వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే మనం ముందుకు వెళ్తాం. ఒకవేళ డెల్టా వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వకపోయింది అనుకోండి, అక్కడ ఏమైపోతుంది అంటే డెల్టా ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ అయిపోతుంది. క్రామర్స్ మెథడ్ డస్ నాట్ అప్లికబుల్ అని రాసిస్తాం అన్నమాట. అర్థమైందా? సార్. ఓకే సార్. అర్థమైంది సార్. ఏంటమ్మా? ఇప్పుడు చూడండి. If delta is a non-singular matrix, then the Cramer's rule is applicable. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈసారి డెల్టా 1 అని తీసుకుందాం. డెల్టా 1 అంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడే మనకు మెయిన్ లాజిక్. డెల్టా 1 అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కాలం తీసేయండి. ఈ ఫస్ట్ కాలం తీసేసి ఈ డెల్టా ఉంది కదా, ఈ డెల్టాకి సంబంధించిన వాల్యూలో ఫస్ట్ కాలం తీసేసి ఆ కాలం బదులు మీరు ఏం చేస్తారంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసేయండి. అంటే d1 d2 d3 b1 c1 b2 c2 b3 c3. అర్థమైందా లేదా మీకు? ఈసారి డెల్టా 2 తీసుకోండి. డెల్టా 2 ఈక్వల్ టు ఏం చేస్తారు? ఈసారి మీరు సెకండ్ కాలం తీసేయండి. ఏది? డెల్టా మ్యాట్రిక్స్ లో డెల్టా వాల్యూలో. అంటే ఇక్కడ a1 b1 a1 a2 a3 నెక్స్ట్ సెకండ్ కాలం బదులు ఏం రాస్తారు? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాస్తారు. d1 d2 d3 c1 c2 c3. నెక్స్ట్
ఈసారి డెల్టా త్రీ అంటే ఏం తీసేయాలి? 3 కాలమ్, థర్డ్ కాలమ్ సార్. A1 A1, A2 A3 A3 B1 B2 B3 B1 B1 B2 B3 B1 D1 D2 D3. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. చేసిన తర్వాత బై క్రామర్స్ రూల్ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డెల్టా 1 బై డెల్టా, స్మాల్ వై ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, స్మాల్ జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకు సొల్యూషన్ వచ్చేస్తాయి. ఎక్స్ వాల్యూ వస్తుంది, వై వాల్యూ వస్తుంది, జెడ్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? సార్ డెల్టా 1 అంటే దాని దట్ యొక్క సొల్యూషన్ వేయాలి కదా సార్. డెల్టా 1 అంటే డెట్ చేసిన తర్వాత వచ్చే సొల్యూషన్ వాల్యూ సార్. మరి డెట్ వాల్యూ కదా మరి డెల్టా 1 అంటే. ఓకే సార్. ఇది ప్రొసీజర్ అండి. ఇదే ప్రొసీజర్ మనం ప్రతి సమ్మకి చేస్తాం. అంటే క్రామర్స్ రూల్ అని వచ్చిన ప్రతి సమ్మకి కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ముందు ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకుంటాం, దాన్ని ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫామ్ లో రాస్తాం. ఆ తర్వాత ఏ మ్యాట్రిక్స్ కి ఏంటంటే డెల్టా కింద తీసుకుని డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ డెల్టా వాల్యూ నాట్ ఈక్వల్ 0 అయితేనే మనకి రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. ఒకవేళ డెల్టా వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్, దేర్ ఫోర్ ఏం చెప్తారంటే క్రామర్స్ రూల్ ఈజ్ నాట్ అప్లికబుల్ లేదా క్రామర్స్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ అని చెప్పి రాస్తారు అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ సమ్ చూద్దాం. సమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. నేను ఒక 3 సమ్స్ చెప్తాను, మిగిలిన సమ్స్ అన్ని మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను. ఓకేనా బాబు? ఓకే సార్. చూడండి, మీకే తెలుస్తుంది, చాలా ఈజీగా ఉంటాయి. పేజ్ నెంబర్ చూడండి, 122లోనమ్మా. ఏమా క్వశ్చన్ చూడండి ఒకసారి. సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని ఇచ్చాడు. ఎక్సైజ్ 3H బై యూజింగ్ క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వెన్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఈస్ నాన్ సింగులర్. వాడు ఏమన్నాడు? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయితే వాడు క్రామర్స్ మెథడ్ లోను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లోను సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమవుతుందా? తర్వాత బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్ ఆల్సో డిటర్మైన్ వెదర్ ద సిస్టమ్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ ఇఫ్ ఎగ్జిస్ట్. వాడి బాధ అంతా ఏంటి ఇక్కడ? ఇచ్చిన ఈక్వేషన్స్ కి క్రామర్స్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు ఆ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ నాన్ సింగులర్, అదే డెట్ నాన్ సింగులర్ అయితే, డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే. అలాగే ఇంకేమన్నాడు? క్రామర్స్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడే కాకుండా గాస్ జోర్డాన్ మెథడ్ లో కూడా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమంటే ఆ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే అంటున్నాడు. ఇప్పుడు అసలు ముందు మనం క్రామర్స్ రూల్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఈ సమ్స్ అన్ని కూడా ముందు మనం క్రామర్స్ రూల్ లో చేయాలి. అర్థమైందా? yes sir, అర్థమైంది సార్. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ప్రతి మెథడ్ లో చేయాలి సార్. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను నేను, అలాగే 6th క్వశ్చన్ నేను చెప్తాను, అలాగే 5th క్వశ్చన్ నేను చెప్తాను, తర్వాత 3rd క్వశ్చన్ 8th క్వశ్చన్ కూడా నేను చెప్తాను. మిగిలిన సమ్లో మీరు చేద్దరు. ఓకేనా? 1, 3rd, 6th, 8th నేను చెప్తాను. 4 సమ్స్, మిగిలిన 4 సమ్స్ మీరు చేయండి. ఏమా? yes sir. చూడండి, yes sir. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకో విషయం, ఇవే సమ్స్ మనం మిగిలిన మెథడ్స్ లో కూడా చేయాలి. ముందు ఫస్ట్ మెథడ్ చెప్పుకున్నాం కూడా ఫస్ట్ మెథడ్ లో చేస్తాం. అంతే. ఎక్సైజ్ 3H ఎక్సైజ్ 3H అందులో ఫస్ట్ క్వశ్చన్ రామన్ నెంబర్ 1లో. లేకపోతే ఒక పని చేయనండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కూడా ప్రొసీజర్ చెప్పేసి అప్పుడు ఈ సమ్స్ అన్ని కూడా క్రామర్స్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్ని ఒకసారి చేస్తారా? అది ఇది కూడా ఆల్టర్నేటివ్ గా చేస్తే మీకు కూడా మెథడ్స్ రెండు అర్థమవుతాయి కదా బాబు. అలా చేద్దాం. చూడండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కూడా చెప్పేస్తాను మీకు ప్రొసీజర్. ఆ తర్వాత క్రామర్స్ మెథడ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రతి సమ్ కూడా 2 మెథడ్లు చేయగలిగింది. చూడండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో ఏంటంటే మనకి ఏ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినా మనం ఏ ఫామ్ లో రాస్తాం దాన్ని చెప్పాలి. మ్యాట్రిక్స్ ఫామ్ లో సార్. అంటే ఏంటి ఫామ్ అది? ax = d.
చూడండి, కన్సిడర్ ది మ్యాట్రిక్స్ ఈక్వేషన్. కన్సిడర్ ది మ్యాట్రిక్స్ ఈక్వేషన్, లేదా మ్యాట్రిక్స్ ఫామ్ అని రాయొచ్చు, లేదా మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అని కూడా రాయొచ్చు. ఏఎక్స్ ఈక్వల్ టు డి అని తీసుకున్నాను. ఇప్పుడు దీని నుండి నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాపిటల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్ అంటే మనకు వేరియబుల్ మ్యాట్రిక్స్ కాబట్టి. వేర్ ఇక్కడ ఏ అవ్వాలంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. వేర్ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏమండి, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడైతే ఏ అనేది నాన్ సింగులర్ అయిందో దెన్ వి ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఏఎక్స్ ఈక్వల్ టు డి అని తీసుకున్నారు కాబట్టి దీన్ని ఎలా మారుద్దాం అంటే ఈ బోత్ సైడ్స్ కూడా ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయండి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి అవుతుంది. మీరు ఈ వాల్యూకి రైట్ సైడ్ మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ మల్టిప్లై చేయాలి, బోత్ సైడ్స్ కూడా. లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయాలి, అది రూల్. కాబట్టి ఇక్కడ బ్రాకెట్ మార్చుకోవచ్చు కదండి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సైడ్ స్పేస్ అసోసియేటివ్ లా. కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంత అవుతుంది వాల్యూ చెప్పాలి? ఐ. దేవకుమార్ నువ్వు ఒకడో మాట్లాడుతున్నావు, మిగిలిన మాట్లాడరే? ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. రేపు దేవకుమార్కి వస్తుంది, మీకు ఎవరికి రావు, తర్వాత ఇబ్బంది పడతారు. ఐ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఇది ప్రాసెస్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రమ్ దిస్ సింబల్ దట్ ఇంప్లైస్ సార్ వి ఫైండ్ ద అది సార్ 2 సైడ్స్ యారో పెట్టారు సార్. ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అన్నమాట. అంటే ఇది అయితే ఇది అవుతుంది, ఇది అయితే ఇది అవుతుందని చెప్పడం కోసం. అది డబుల్ ఎంప్లాయిస్. ఏమా ఇప్పుడు దీని నుండి ఏంటంటే ఈ కండిషన్ బట్టి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయడమే. అంటే ఇప్పుడు నాకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లో ప్రాసెస్ ఏంటి అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం నా టార్గెట్. ఆ ఎక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే ఏ ఇన్వర్స్ ఇంటూ డి కింద ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఇప్పుడు మ్యాటర్ రాయడం సేమ్ ఇది ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు క్రామర్స్ మెథడ్ ఎలా రాస్తాం? ఏఎక్స్ ఈక్వల్ టు డి వరకును సేమ్ అలాగే రాస్తాం. రాసిన తర్వాత అక్కడ క్రామర్స్ మెథడ్ లో ఏకి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే డెల్టా కింద తీసుకున్నాం. ఇక్కడ ఏకి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఏ కింద తీసుకుంటాం. డెట్ ఏ కింద చేసి డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అప్పుడు ఆ ఏకి ఏం చేస్తాం? ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఆ ఏ ఇన్వర్స్ ని ఏం చేస్తాం? డి తో మల్టిప్లై చేస్తాం, వచ్చిన వాల్యూ ఎక్స్ కి ఈక్వేట్ చేస్తాం, ఆన్సర్ వచ్చింది. అర్థమైందా? సార్ అర్థమైంది సార్. రెండు ఇంపార్టెంట్, క్రామర్స్ ఇంపార్టెంట్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి చెప్పండి సార్ 2 మెథడ్స్ లో. చెప్తాను. చెప్పిన తర్వాత ఎక్సైజ్ 3H. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్, క్రామర్స్ మెథడ్ చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్, అక్కడ ఒకటే రాంగ్ ఉంది. గివెన్ సిస్టమ్ ఆఫ్ క్రామర్స్ రూల్. ఏమన్నాడు? క్రామర్సే కదా. క్రామర్స్ రూల్ ఇది చేస్తున్నాం. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్ పడిచి రాసుకోండి. 5x - 6y + 4z = 15. 5x - 6y + 4z = 15. నెక్స్ట్ 7x + 4y - 3z = 19. 7x + 4y - 3z = 19. 2x + y + 6z = 46. 2x + y + 6z = 46. అవును, ఇది విషయం. ఇప్పుడు చూడండి, ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ మళ్ళీ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 5 - 6 4 7 4 - 3 2 1 6.
XYZ. ఈక్వల్స్ టు 15, 19, 46. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో వచ్చిందంటే AX ఈక్వల్ టు D ఫామ్ లో వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్? Delta equals డెల్టా to ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ తీసుకోవాలి కదా. అవును సార్. లెట్ డెల్టా ఈక్వల్ టు Det అని తీసుకోవాలి కదా సార్. 5 -6 4 7 4 -3 2 1 6 దట్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఎలిమెంట్ 5 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే మనకి ఏమొస్తుంది 4 ఇంటూ 6 24 ఫార్ములా మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ 3 24 ప్లస్ 3 27 వేసేనా? ఎస్ సార్, వేసింది సార్. మిగిలిన మాట్లాడరా ఈ రోజు. తర్వాత ఆల్టర్నేట్ గా ప్లస్ 6 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 7 6 42 42 ప్లస్ 6 48 వేసేచ్చుగా. ఎస్ సార్. ఎస్ సార్. 4 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెడితే 7 - 8 అంటే -1 వస్తుంది. సింప్లిఫై చేస్తే 20 100 100 అంటే 135 6 4s 24 240 ని 48 288 -4 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి నాట్ ఈక్వల్ టు 0. ముందు వాల్యూ ఎంత వచ్చిందో చెప్పాలి కదా. ఇప్పుడు ఇది ఎంత వస్తుందంటే 131 అంటే 331 అంటే 419 వస్తుందండి. డెల్టా ఈక్వల్ టు 419 నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అయిందో మ్యాట్రిక్స్ మీద క్రామర్స్ మెథడ్ అప్లై అవుతుందండి. ఎస్ సార్, అప్లై అవుతుంది సార్. ఎస్ సార్, అవుతుంది సార్. ఇప్పుడు చూడండి. therefore Cramer's method is applicable అని చెప్పి రాసి నెక్స్ట్ డెల్టా 1 ఈక్వల్ టు ఏం చేయాలి మనకు? ఫస్ట్ కాలం తీసేయాలి. ఫస్ట్ కాలం తీసేస్తే దాని బదులు ఏం రాసుకోవాలి? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. 15 46 -6 4 1 4 1 4 -3 6 ఏమా దట్ ఈక్వల్ టు ఇప్పుడు మళ్ళీ 15 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టండి 4 6 24 ప్లస్ 3 27 ప్లస్ 6 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెడితే 19 6 ఎంత 114 ఏమా. తర్వాత 46 అంటే ప్లస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 46 3 ఎంత 138 ప్లస్ 4 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెడితే 19 -184 సార్ 184. ఇది సింప్లిఫై చేస్తే అయ్యో వేసేసి ఉంది. అయ్యో సర్లేండి. ఇది 15 ఇంటూ 27 ఉంచండి. మళ్ళీ ఏం చేస్తాం? అయితే 24 ప్లస్ 3 కింద రాసుకోండి. అన్ని అలా రాసాం కదా మరి. ప్లస్ 6 ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే 200 252 అవుతుందా? 4 ఇంటూ అవుతుంది 20 తీసేస్తే 164 అంటే -165 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 15 2s 30 కాబట్టి 300 15 7s 105 కాబట్టి 300 105 అంటే 405 ప్లస్ ఇదేమవుతుందంటే 25 6s 150 కాబట్టి 1500 and 12 ఇదేమవుతుందంటే 16 4s 64 కాబట్టి 640 ని 20 ని 660 అవుతుంది. ఏమండి ఇప్పుడు చూడండి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5 + 2 7 1 + 0 1 5 + 4 9 1 -660 తీసేస్తే 7 - 0 7 11 - 6 5 8 - 6 2 1. ఈసారి డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా 2 ఈక్వల్ టు డెట్. ఈసారి సెకండ్ కాలం తీసేయాలి. 5 7 2 15 19 46 4 -3 6 దట్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ ఏమైనా వస్తుందంటే 5 ఇంటూ ఈ రో కాలం విడిచిపెట్టేస్తే 19 ఇంటూ 6 అంటే 114 ప్లస్ 4 అంటే 138 వస్తుంది. -15 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 7 6 42 ప్లస్ 6 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 7 46 అంటే 4 7 28 అంటే 288 336 సార్ 336 సార్
332A. Very good. Next. Minus 19, 18, 38. ఎస్ సార్. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 5 ఇంటూ ఇదంతా వస్తుంది 250 అవుతుంది. మైనస్ 15 ఇంటూ ఇదంతా వస్తుంది 48 అవుతుంది. ప్లస్ 4 ఇంటూ అంటే ఎంత వస్తుంది ఇది 294. Yes, sir. అంతేగా? Okay, sir. చూడమ్మా 1216 సార్. 1216. 25 5 అంటే 1260. ఇదెంత వస్తుంది 1560 అంటే 720. 720 సార్. ఇదెంత వస్తుందంటే 6 తక్కువ కాబట్టి 24 తగ్గించండి. 1200లోంచి 24 తగ్గించేస్తే ఎంత వస్తుంది 76 వస్తుంది. 1176 సార్. అంతే. ఇది సింప్లిఫై చేయండి. యాడ్ చేస్తే 1 11 12 23 23ని 24 36 వస్తుంది. ఇది నెక్స్ట్ మైనస్ 720. ఇది సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 6 లోంచి 0 తీసేస్తే 6, 13 3 లోంచి 2 తీసేస్తే 1, 14 లోంచి 7 తీసేస్తే 7, 1, 1716 వచ్చిందమ్మా. ఈసారి డెల్టా 3 చూడండి అమ్మా. డెల్టా 3 అంటే ఏ కాలం తీసేయాలి? థర్డ్ కాలం తీసేయాలి. కాబట్టి 572 మైనస్ 641 15 19 46. ఇప్పుడు ఇది కూడా మనం సింప్లిఫై చేద్దాం. చూడండి 5 ఇంటూ 20 కాలం విడిచిపెడిస్తే 446 ఎంత 184 మైనస్ 19 ప్లస్ 6 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 746 ఎంత 28 280ని 42 280 42 ఎంత 322. నెక్స్ట్ మైనస్ 18 నెక్స్ట్ ప్లస్ 15 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే ఎంత 7 మైనస్ 8 ఏమా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి సింప్లిఫై చేస్తే సార్ మైనస్ 38 కదా సార్. 18 కాదు సార్ అక్కడ 38. వెరీ గుడ్. అంతే. ఇప్పుడు చూడండి ఇది ఎంత వస్తుంది 20 తీసేస్తే 165 వస్తుందా ప్లస్ 6 ఇంటూ 38 తీసేస్తే 22 అంటే 16 తీసేయాలి. 16 తీసేస్తే 284 అంతేనా సార్? ప్లస్ 15 ఇంటూ మైనస్ 1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 16 5 800 కాబట్టి 825 సార్. ఇది ఏమవుతుందంటే 4 24 2 ఉంటుంది 6 8 48 2 50 0 5 ఉంటుంది 2 12 అంటే 17 వస్తుంది అవునా సార్. మైనస్ 15. ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి ఈ 15 కలుపుదామండి. 17 8 ఎంత 25 29 మైనస్ 15 అంటే 9 నుంచి 5 తీసేస్తే 4 2 లో 1 తీసేస్తే 1 2514 వస్తుందమ్మా. ఏమా ఇది డెల్టా 3 వాల్యూ. ఇప్పుడు చూడండి by Cramer's rule x equal to delta 1 by delta అలాగే y equal to delta 2 by delta z equal to delta 3 by delta ఇలా రాసినందుకు ఈ ఫార్ములా రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది. ఇలా ఇందులో రాసి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినందుకు ఒక మార్క్ ఉంటుంది. లాస్ట్లో XYZ వాల్యూస్ రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డెల్టా 1 అంటే ఎంత వచ్చింది 1257 by 419 1257 by 419. నెక్స్ట్ డెల్టా 2 ఎంత వచ్చింది 1716 2514 1716 2514 by
419 419 ఇక్కడ చూడండి 19 3s are 57 కదా కాబట్టి ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే 4 3s are 12 సరిపోయిందా అవును సార్ సరిపోయింది సార్. కాబట్టి ఇది 3 నెక్స్ట్ 19 4s are 76 అంటే 6 వచ్చింది ఇక్కడ 41 7 అంటే దాని తగ్గట్టు సరిపోతుంది అన్నమాట సార్ 4 సార్ 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ఇది 9 6s are 54 కదా యూనిట్ డిజిట్ 4 వచ్చింది ఇక్కడ 4 వచ్చింది కాబట్టి 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 5 సార్ 5 6 6 ఇప్పుడు ఒకసారి 3 4 6 ఉంది కాబట్టి ఒకసారి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి కరెక్టా కాదా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 4 6 వచ్చింది కదా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ లో అది వెరిఫికేషన్ మన కోసం అంతే అదేం చేయక్కర్లేదు ఎక్కడ 3 4 6 వచ్చింది కాబట్టి 5 into 3 6 into 4 4 into 6 ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 5 3s are 15 సరిపోయిందా లేదా ఎస్ సార్ సరిపోయింది సార్. ఇది therefore ఈ xyz వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత therefore The the solution solution of the given equation is అని చెప్పి లేదా the solution of the given system of equations the solution of the given system of equations is x equal to 3 comma y equal to 4 comma z equal to 6 ఈ స్టెప్ రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది ఈ ఫార్ములా రాసినందుకు ఒక మార్క్ ఉంటుంది ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినందుకు ఒక మార్క్ ఉంటుంది కేవలం ఈ చిన్న పార్ట్ కి 3 మార్క్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకుని ax ఈక్వల్ టు డి ఫార్మ్ లో రాశారు కదా ఇక్కడ దాకా రాస్తే ఒక మార్క్ వస్తుంది డెల్టా 1 కో మార్కు డెల్టా 2 కో మార్కు డెల్టా 3 కో మార్కు డెల్టా 4 కో మార్కు అదే డెల్టా 3 కో మార్కు మొత్తం 4 మార్కులు వచ్చాయి ఇక్కడికి ఎస్ సార్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 4 మార్కులు వచ్చాయి ఎస్ సార్. అలాగే ax ఈక్వల్ టు డి ఫార్మ్ దాకా రాసినందుకు ఒక మార్కు 5 మార్కులు వచ్చాయి తర్వాత ఈ ఫార్ములా రాసి ఈ వాల్యూస్ అంతా సింప్లిఫై చేసినందుకు ఒక మార్కు 5 మార్క్స్ వచ్చాయి లాస్ట్ లో ఈ ఆన్సర్ రాసినందుకు ఒక మార్కు 7 మార్క్స్ సరిపోయిందా లేదా ఎస్ సార్ ఎస్ సార్ సరే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఈసారి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చెప్పి ఆపుతాను ఇదే క్వశ్చన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అమ్మా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటి సింపుల్ గానే x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d అదే అదే అంతే అర్థమవుతుందా ఎస్ సార్. ఫస్ట్ x ఈక్వల్స్ టు d చేయాలి మళ్ళీ ముందు తీసుకోవాలి కదా ఇవన్నీ ఈక్వేషన్స్ సార్ వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకోవాలి ఈ సమ్ చెప్పి ఆపేస్తాను 5x minus 6y plus 4z equal to 15 5x minus 6y plus 4z equal to 15 7x plus 4y minus 3z equals to 19 ఎంత 7x plus 4y plus 4y 4y minus minus 3z 3z equals to 19 2x plus y plus 6z equals to 46 మళ్ళీ it can be written as 5 minus 6 4 7 4 minus 3 7 4 minus 3 దూరంగా రాసుకోండి ఎలిమెంట్స్ 216 into xyz equal to 15 19 46 ax equal to d ఇప్పుడు ఈసారి ముందు ఏం చేస్తారు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి ఏ నాన్ సింగులర్ అయితే అవుతుంది సార్ డెల్టా ఈక్వల్ టు ముందు అసలు ఏ తీసుకుందాం సపరేట్ గా ఏ ఈక్వల్ టు హియర్ ఏ ఈక్వల్ టు 5 minus 6 4 7 4 minus 3 2 1 6 next det a equal to det 5 minus 6 4 7 4 minus 3 2 1 6 det value find out చేస్తే 5 into ఈ రో కాలం విడిచిపెడితే 24 plus 3 27 రాసేనా ఎస్ సార్ ఎస్ సార్ plus 6 into ఈ రో ఈ కాలం విడిచిపెడితే 7 6 are 42 plus 6
నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 7 మైనస్ 8. 7 minus 8. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 5 ఇంటూ 5 27 into 27. 6 ఇంటూ 48 ప్లస్ 4 ఇంటూ మైనస్ 1. ఇది ఏమవుతుందంటే 20 అంటే 135 అవుతుంది. ఆర్ 240ని 48 288 అవుతుంది. 288 sir. Minus 4. ఇది ఎంత వస్తుంది? ఇది 8 5 13 423 వస్తుంది అనుకుంటా, అంతేనా? -4 అంటే 419 నాట్ ఈక్వల్ టు 0 కదా. therefore అవును సార్. A is a non-singular matrix. therefore A inverse exists. సరే ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ చెక్ చేయాలి సార్ ఇప్పుడు. మరి చెయ్యాలి కదా మరి. ఓకే సార్. ఇప్పుడు ఈసారి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఇక్కడ దీనికి చేయండి 4 - 3 7 4 4 - 3 7 4. 1621. ఒక నిమిషం. ఫోర్ మైక్ ఆఫ్ చేయండి ఎవరు. 4 - 3 7 4. నెక్స్ట్ తర్వాత సెకండ్ రో లాస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ 1 6 2 1 1 6 2 1. తర్వాత -6 4 5 -6 -6 4 5 -6. తర్వాత 4 - 3 7 4. ఇప్పుడు చూడండి 4 6 24 + 3 27 7 కాదు -6 27 అన్నావా? సరే సార్ అన్నాను సార్. -6 -42 -48 అవుతుందమ్మా. నెక్స్ట్ 7 - 8 -1 అవుతుంది. 1 + 36 40 అవుతుంది. నెక్స్ట్ 6 5 30 30 - 8 22 అవుతుంది. 2 6 -12 -5 -17 అవుతుంది. 6 3 18 18 - 16 అంటే 2 అవుతుంది. తర్వాత 4 7 28 + 15 అంటే 43 అవుతుంది. 5 4 20 + 42 20 + 42 అంటే 62 అవుతుంది. ఇప్పుడు ఇది ట్రాన్స్పోజ్ చేస్తే 27 -48 -1 40 22 -17 40 22 -17 2 43 62. ఇది అడ్జాయింట్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ A ఇన్వర్స్ ఈక్వల్ టు 1/A ఇంటూ అడ్జాయింట్ ఏ. దట్ ఈక్వల్స్ 1/A అంటే ఎంత? 1/419 ఇంటూ అడ్జాయింట్ ఏ 27 40 2 -48 22 43 -1 -17 62. ఇది A ఇన్వర్స్. ఇప్పుడు ఈసారి బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మనకి ఏం తెలుసు కండిషన్? x = A ఇన్వర్స్ ఇంటూ D కదా. అవును సార్. అవునా? ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ ఒకసారి. That implies the next step లో that implies x = A ఇన్వర్స్ అంటే 1/419 ఇంటూ 27 42 -48 22 43 -1 -17 62 ఇంటూ D అంటే ఎంత అండి? 15 19 46 కదా. 419 ఏ 419 15 19 46 చూడండి ఎక్కడ ఉందో D. ఓకే సార్. ఓకే సార్.
జెట్ కాదు అడుగుతారు. సరే ఇప్పుడు చూడండి, ఇవి సింప్లిఫై చేయండి, మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే 27 × 15 ఎంత? 27 × 15 అంటే 270 + 135. 270 + 135 అంటే ఎంత అవుతుంది? 405. ఎస్ సార్. తర్వాత 40 19s 760. తర్వాత 46 2s 92. నెక్స్ట్ -15 -48 15s అంటే 480 ని 120 ఎంత? 480 240 ఎంత అవుతుంది? 720 మైనస్ 22 19s అంటే ఇప్పుడు 19 2s 38 418 సార్. 418 418. 43 46s 1978 సార్. 1900 1798. 1900 సార్. 1978 అంతే. నెక్స్ట్ -1 × 15 -15 -17 19s అంటే మైనస్ 323 సార్. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 2852 సార్. 2852 దట్ ఈక్వల్ టు 1/419 ఇంటూ ఇది ఏమైనా వస్తుందంటే 2 + 5 7 9 + 6 15 1 ఉంటుంది. 1 + 7 8 8 + 4 12. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేయండి. ఇక్కడ మీరు గమనించండి 720 ఇందులో తీసేయండి. 720 ఇందులో తీసేస్తే 700 తీసేస్తే 1200 1200 20 తీసేస్తే ఎంత? 58 1258 అవుతుంది. 1258 400 658 658 60 668 658 ఇక్కడ 19 అంటే 1200 1600 1600 ఇక్కడ 58 68 76 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 76 అంటే 1676 వస్తుంది. 1676. ఇప్పుడు ఇది చూడండి -323 15 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 338 వస్తుంది. 338 అంటే 38 ఇందులో తీసేయండి 14 వస్తుంది. అంటే 300 తీసేయండి 2514 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈసారి డివైడ్ చేయాలి. వీటన్నిటిలో 419 కామన్ తీసేయండి. ఇది మనం 419 × 3 కింద రాసుకోవచ్చు, 419 × 4 కింద రాసుకోవచ్చు, 419 × 6 కింద రాసుకోవచ్చు. వీటన్నిటిలో 419 కామన్ తీసేయండి. ఇదంతా దేని వాల్యూ? ఎక్స్ వాల్యూ. అంటే ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? మ్యాట్రిక్స్ XYZ = XYZ = 3 4 6 అంటే x 3 y 4. మరి ఇప్పుడు బై ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్సెస్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్ వాల్యూ 3 y వాల్యూ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. X = 3, y = 4, z = 6. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ బై ఈక్వల్ టు అదే అది రాయక్కర్లేదు. ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని చెప్పి రాశాడు. ఏమా? The solution set of the given equations, the solution of the given system of equations, the solution of the given system of equations. Equations is ఏమని వస్తుంది? x = 3, y = 4, z = 6. అందరికీ అర్థమైందమ్మా మెథడ్? ఎస్ సార్, అర్థమైంది సార్. సార్. మీకు ఏమనుకున్నాం? సమ్ హోంవర్క్ 2 4 కదా? అవును సార్.
టూ మెథడ్స్ చేయాలి